చెప్పడం అంటే మనం తెలుసుకోవడం కూడా. ఆ చర్చలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే బాగా జరుగుతుంది. దీపావళి, శ్రీరామనవమి లాంటి పండుగలు ఉత్తరాదిలో కూడా బాగా జరుగుతాయి. దక్షిణాదిలో జరిగే పండుగల్లో సంక్రాంతి చాలా పెద్దది. అసలు దీనికి పేరే పెద్ద పండుగ. ఆపైన ఆ సంక్రాంతి కూడా తమిళుల కంటే, కేరళీయుల కంటే, కన్నడిగుల కంటే కూడా తెలుగు వాళ్ళే బాగా చేస్తారు. కారణం మనకి ఇక్కడ తెలుగు గ్రామీణ జీవనానికి ఈ పండుగకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు భారతదేశం ప్రధానంగా ఇవాళ ఏ రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయనుకున్న మనది వ్యవసాయం ప్రధానంగా ఉండే జీవితం. పంటలు వస్తాయి. మార్గశిర మాసం చివరిలో కోతలు చేపడతారు డిసెంబర్ నెలాఖరులో. ఇప్పుడు కాస్త డబ్బులు ఆడుతూ ఉంటాయి చేతుల్లో. మరి వ్యవసాయం ప్రధానమైనప్పుడు డబ్బులు ఎప్పుడు ఆడతాయని చూసుకోవాలి కదా. ఏదో మామూలు ఉద్యోగాలు చేసుకుంటే 1వ తారీఖు, ప్రతి 1వ తారీఖు పండగే, మళ్ళీ 11వ తారీఖు నుంచి దండగే. కానీ ఈ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు ఏంటంటే ఆ పంటలు ఎప్పుడు వస్తాయనేది ముఖ్యం. అందులో పూర్వం ఒకటే పంట ఉండేది. సార్వా, దాళవా అని ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ అంటారు. వానకాలం పంట, వేసంగి పంట అలాంటివి లేవు. ఒకటే ఈ డిసెంబర్ పంటే పంట. వేసవకాలం ఖాళీగా ఉండేవాడు. ఏదో పిల్ల పెసరని ఇలాంటివి వేసుకునేవాడు. ఆ పంటలు రావడం, పండుగ జరుపుకునే అవకాశం ఉండడం డిసెంబర్ నెలాఖరులో వస్తాయి. సరిగ్గా వస్తే వెంటనే వచ్చే పండుగ సంక్రాంతి. అందుకని దీన్ని సహజంగానే ఒక పండుగని 3 కాదు 4 పండుగలు చేశారు అని నాకు బాగా నమ్మకం. చేశారు అని ఎందుకంటారంటే భోగి సంక్రాంతికి సంబంధించింది కాదు. దీపావళికి ముందు రోజున దీపావళి భోగి అంటారు. నరక చతుర్దశిని మనం వాడతాం కానీ దాని అసలు పేరు దీపావళి భోగి. అలాగే ఇతర పండుగలు ఏమున్నా దానికి ముందు రోజున భోగి అంటారు. భోగి అంటే మన పౌరాణిక భాషలో అర్థం ఏంటంటే తయారయ్యే రోజు, ప్రిపరేషన్ డే. అంటే మన పండుగలకి మనం ఎంత ప్రాధాన్యం ఇస్తామో తయారవ్వడానికి ఒక రోజు కేటాయించుకుంటాం. ఎందుకని ఇవాళ చూస్తే అర్థమవుతుంది. అసలు చాలా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఇది. ఇంట్లో అయినా సరే ఒక ఇల్లాలను చూస్తే, ఇంటి పనికి అంకితమైన ఇల్లాలను చూస్తే అర్థమవుతుంది. ఉప్మా పెసరట్టు తయారు చేయాలంటే తయారు చేయడం సమస్య కాదమ్మా, దానికి తయారీ ముఖ్యం. నువ్వు పెసరపప్పు నానపోసుకోవాలో వద్దా, దానికి తయారు పలచగా వచ్చేలా చేసుకోవాలి. పెసరట్టు అంటే పెసర రొట్టెలా ఉండద్దు, రొట్టె వేరు అట్టు వేరు. అందులోకి మళ్ళీ ఉప్మా ఉంటే కానీ కుదరదు, ఆంధ్రుడు తినడు. ఈ ఉప్మాకి మళ్ళీ వేయాల్సిన కొన్ని పోపులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు ఇవన్నీ అక్కడ పెట్టుకోవాలి ముందు. ప్లానింగ్ అది ప్రణాళిక. ముందు గ్యాస్ పొయ్యి అంటించేసి ముందు ఏమీ లేకుండా ముందు పొయ్యి అంటించేస్తే కొంపంటుకు పోతుంది. అన్ని మీద అప్పుడు పొయ్యి అంటించేసి కొంతమంది అప్పుడు నూనె డబ్బా కోసం వెతుకుతూ ఉంటారు. వెతికేలోగా ఎంత గ్యాస్ వృధా అయిపోయింది, పైగా ప్రమాదం జరగచ్చు. అందుకని ముందు ఆ నూనె దగ్గర పెట్టుకోవడం, ఈ ఉప్మా నూక దగ్గర పెట్టుకోవడం, ఇవన్నీ ఏం చేయాలో అవన్నీ దగ్గర పెట్టుకోవడం అనేది ఉండి చేస్తే ఆ తయారుగా ఉంటే ఆ పని చేయడం అనేది తేలిగ్గా అయిపోతుంది. ఆందోళన లేకుండా జరుగుతుంది, శ్రద్ధగా చేస్తాం. మరి ఒక చిన్న ఉప్మా పెసరట్టు అనే ఫలహారానికి ఇంత తయారీ ఉన్నప్పుడు పండుగకి ఎంత ఉంటుంది? దానికి తయారీ కోసం భోగి. అంటే వినాయక చవితికి భోగి ఉంటుంది, శ్రీరామనవమికి భోగి ఉంటుంది. అంటే సంక్రాంతికి ముందు ఉండేటువంటి భోగి అనేది సంక్రాంతికి తయారీ అని చెప్పుకోవచ్చు. ఆ పైన ఎడ్లకి వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగపడేటువంటి గోవులకి, ఎద్దులకి కూడా విశ్రాంతి దొరికే కాలం. పంట అయిపోయింది, ఇంకా వాటికి పనే ఉంది. మళ్ళీ కొత్త పంట వచ్చి దున్నడం ప్రారంభమయ్యే వరకు పని లేదు. కొత్త పంట రావాలంటే వానలు కురవాలి. ఆషాఢ మాసం తొలకరి. ఆ తొలకరి వచ్చే వరకు ఎద్దులకు కూడా విశ్రాంతి. అందుకని రైతులకు వచ్చిన గొప్ప ఆలోచన అంటే తెలుగు రైతుల ఆలోచన. ఇది ఇతర ప్రాంతాల్లో ఉందని నేను అనుకోను. మనం ఇంతకాలం మనకి సేవ చేసిన ఎద్దుల్ని మనం పూజించాలి కదా, గౌరవించాలి కదా. ఎంతసేపు గోవునైనా గోవు పుల్లింగమే కదా ఎద్దు. నిజానికి సంస్కృతంలో గోశబ్దానికి ఎద్దు అని కూడా అర్థం ఉంది. గోవు అంటే ఆవు అని అర్థం కాదు. గోశబ్దం పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. రెండు ఉంది, 2 రూపాలు ఉన్నాయి అక్కడ. 2 గౌహు గావో గావహ అనే ఉంటాయి. పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. అయితే 2 ఒకలాగే భావించారు. మరి ఎంతో కష్టపడుతుంది. మరి ఎద్దులో చాకరీ చేసామంటారు, ఎద్దులో తిన్నామని కూడా అంటారు. అది మరి బాగుంది, కష్టపడేవాడు తినాలి. అందుకని ఆ ఎద్దుల్ని పూజించే అవకాశం కోసం కనుమ పెట్టుకున్నారు. ఇక అయిన తర్వాత ముక్కనుమ కూడా పెట్టారు మళ్ళీ 4 రోజులు. అందుకే ఇది పెద్ద పండుగ. మనకి ఒక రోజు పండుగ ఎలాగో ఉంటుంది, 2 రోజులు ఉన్నాయి భోగితో కలిపి. 3 రోజులు కూడా కొన్ని దొరకచ్చు, కానీ 4 రోజుల పండుగ దొరకదు.
ముక్కనుమ ఎందుకు పెట్టుకున్నారు అంటే సరిగ్గా కనుమ మించే వచ్చింది కనుమ మరనాడు ముక్కనుమ, ఏదో మనవడు తర్వాత పుట్టినవాడు ముని మానవుడు అన్నట్టే. అలాగా మారు ముమ్మారు అన్నట్టే కనుమ ముక్కనుమ అని పెట్టుకున్నాం. 3 రోజుల తర్వాత వచ్చే కనుమని ముక్కనుమ. కనుమ నాడు మనకి బయలుదేరకూడదని సాంప్రదాయం అవును, ఇప్పటికీ పాటించేవాళ్ళు ఉన్నారు. అదే కాదు, శాస్త్రాలు ఎప్పుడు కూడా తెలుసుకుని పాటించాలి. కనుమనాడు వెళ్ళకూడదని ఎందుకు వచ్చింది అంటే పూర్వం ప్రయాణ సాధనాలన్నీ జంతువులే, ఎడ్ల బండి, ఒంటెద్దు బండి లేదా గుర్రపు బండి. మీరు కనుమనాడు వీటన్నిటికీ పూజ చేసి అదే రోజు వాటి మీద బండి ఎక్కిన తర్వాత కొట్టక తప్పుతుందా? మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. దెబ్బ కొట్టక తప్ప మీరు పూజ చేసినట్టే కొడతారా? ఓ హెడ్ మాస్టర్ పదవి విరమణ చేస్తే ఆ రోజు ఆయనకు సన్మానం చేస్తారు. ఆ రోజు ఆయనకి ఏదైనా ఛార్జీ షీట్ ఇస్తే బాగుండదు కదా. ఒకవేళ ఆయన ఏదైనా అవినీతికి పాల్పడినా 10 రోజులు ఆగివ్వాలి. అంతేగాని నీ సర్వీసులో నువ్వు ఫలానా దోషం చేసేవని దండ వేయగానే ఇది కూడా అందుకోండి అంటే ఆయన బాధ ఎలా ఉంటుంది? ఓ పక్క సన్మానం చేస్తారు మీరు ఎద్దులకి, మళ్ళీ వెంటనే కొడతారు. అంచేత మీ ప్రయాణాలు చేయకండి. ఇందుకోసం కనుమనాడు ప్రయాణం వద్దనే సంప్రదాయం ఏర్పడింది తప్పితే కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందనే పిచ్చి నమ్మకాలు అనవసరం. ఏం